వీరక్ వెనక్కి తగ్గాడు. కాని కథ అక్కడితో ముగియలేదు. అర్జున్ ఇంకా గుహ వెలుపల నిలబడి ఉన్నాడు. అతని మనస్సు అనేక ప్రశ్నలతో కుదేలవుతోంది. అప్పటిలోనే తన కన్నుల ముందు ప్రత్యక్షమయ్యింది ఓ పురాతన రాక్షసాధికారి ఘోరమైన ఆకారంతో. వీరక్ లాంటి శక్తిని నియంత్రించే ప్రయత్నం చేస్తూ, కాని అదే శక్తిని ఉపయోగించి శాశ్వత అంధకారాన్ని తెచ్చేందుకు ప్రయత్నించాడు. అప్పుడు వేణుమామ అతనికి ఓ సందేశాన్ని అందిస్తారు. వీరక్ అసలు ఉద్భవాన్ని అర్థం చేసుకోకపోతే అతన్ని పూర్తిగా నిలిపేయలేము. అర్జున్కు ఒక లక్ష్యం సిద్ధమైంది. ప్రాచీన ఆలయానికి ప్రయాణం మొదలైంది. అక్కడే వీరక్ యొక్క శక్తి పుట్టిన మూలం మరియు దాని భీకర గుట్టుదాగు ఉంది. అడవిలో అడుగులు వేస్తున్న కొద్దీ అది మరింత భయంకరంగా మారుతోంది. చీకటి అడవి, అస్పష్టమైన శబ్దాలు మరియు ప్రతి అడుగు ఓ సవాలుగా మారింది. అర్జున్ ఆలయ ద్వారానికి చేరుకుంటాడు. కాని అది ఓ సాధారణ ద్వారం కాదు. ఒక భారీ రాతి గేట్ అతని ఎదుక నిలిచింది. దానిని తెరవాలంటే ఓ పురాతన పజిల్ను పూరించాలి. ఇది మొదటి పరీక్ష. ఇది శక్తి కంటే తెలివి పరీక్ష. ఇదే ప్రాచీన ఆలయం అతనికి గతాన్ని చూపించనుంది. అలాగే భవిష్యత్తును కూడా మలిచే దారి ఇవ్వనుంది.